రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టేసి బ్యాంకు చుట్టూ తిరుక్కుంటా ఉండి చేస్తే బాగుండదు కదా. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి 2 లక్షల వరకు ఎంతున్న వాళ్ళ పైన ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. 2 లక్షల వరకు మాఫీ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు రైతు బంధు 7,000 5,000 నుండి 7,500 అన్నారు. అది 7,500 లేదు, 5,000 లేదు, ఏం లేదు. రెండు పోయినాయి ఇట్లా అట్లున్నది. ఇప్పటికైనా ఆలోచించి మళ్ళీ ట్రాఫిక్ డైవర్ట్ చేయకుండా రైతుల మొత్తం ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం మీద ఆయన చెప్పింది మాత్రం నేను గెలవగానే తొలి సంఘం అదే చేస్తా అన్నట్టు చేసిండు. మాట్లాడిన ఇంతవరకు అయితే సగం మందికి అయినాయి, సగం మందికి కాలేదు. అయిన వాళ్ళు సంబరపడతారు, లేని వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు పెన్షన్ పెంచుదని అది లేదు, నిరుద్యోగులకు ఏదో నిరుద్యోగ అది లేదు. ఇంకా ఎక్కడ దాకా ఉన్నది. మహిళలకు 2,500. ఈ బస్సు అని పెట్టిండు. బస్సు టికెట్ ఎవరికి ఆ టీచర్లు వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే అది లబ్ధి. వాళ్ళు ఇప్పుడు మామూలు వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోయేటోళ్ళు ఆ బస్సులలో పోయి కొట్లాడుకొని చేస్తారు. అనవసరంగా ఆ స్కీమ్ పెట్టి